హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ క్యారెట్ రవ్వ లడ్డు. ఈసారి పండగకి ఎప్పుడూ చేసే స్వీట్స్ కాకుండా ఇలా కొత్తగా క్యారెట్ రవ్వ లడ్డు చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు, పండగకి వచ్చిన బంధువులు మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వడంతో పాటు ఈ రెసిపీ ఎలా చేసావని కూడా అడుగుతారు. అంత నచ్చుతుంది అందరికీ. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోటే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 3 క్యారెట్లను తీసుకోవాలి. వాటిని ఇలా శుభ్రంగా కడిగి తురుముకోవాలి. దీనిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అది వేడయ్యాక 1 టీ స్పూన్ నెయ్యిని వేసి ఇలా చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇవి మంచిగా నెయ్యిలో వేయించి ఈ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మరికొంచెం నెయ్యి వేసి దీంట్లో 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి. దీనిని లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుతూ నిదానంగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే రవ్వ అనేది మాడిపోతుంది. 5 నిమిషాలు ఇలా రవ్వని వేయిస్తే మంచి రంగులోకి వస్తుంది. ఇప్పుడు దీనిలో 1 కప్పు రవ్వకి 2 కప్పుల పాలు, 1 కప్పు నీళ్ళని వేసుకొని ఇలా నిదానంగా ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుకోవాలి. ఇలా మనము రవ్వలో పాలు పోయడం వల్ల రవ్వ లడ్డు చేసేటప్పుడు అది విరగకుండా ఉంటుంది. అలాగే తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. ఇలా రవ్వ దగ్గర పడుతున్నప్పుడు 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర వేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీనిని కలుపుతూ ఉండాలి. మనము చక్కెర వేసాం కదా, తొందరగా అడుగు పట్టేస్తుంది. అందుకే దగ్గరే ఉండి నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఒకసారి రవ్వ అంతా బాగా కలిపేసి దీనిని ఒక బౌల్లోకి తీసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మనం తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. దీనిని కలుపుతూ ఉంటే దానిలోని నీరంతా ఇంకిపోయి పసరు వాసనంతా పోతుంది. క్యారెట్లో ఎక్కువ శాతం నీరే ఉంటుంది కాబట్టి తొందరగా అడుగు పట్టదు. దీనిని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు నిదానంగా కలుపుతూ ఉంటే క్యారెట్లోని నీరంతా ఇంకిపోతుంది. ఈ టైంలో 1 కప్పు క్యారెట్కి 1/2 కప్పు పంచదారని వేయాలి. పంచదార వేసాక ఇలా కలుపుతూ ఉంటే పంచదారలోని నీరంతా బయటికి వచ్చి ఇలా లేత పాకం మాదిరిగా జిగురు ఇలా బయటికి వస్తుంది. ఇలా క్యారెట్ అంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ రవ్వ లడ్డు చేసుకోవడానికి మనం చల్లారబెట్టుకున్న రవ్వ ముద్దని, క్యారెట్ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. క్యారెట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒకసారి వేసి బాగా కలపాలి. చూడండి క్యారెట్ ఎంత జ్యూసీగా ఉందో. ఇలా క్యారెట్ స్వీట్ని కూడా పిల్లలకి ఇవ్వచ్చు. దీనిని చిన్న చిన్న లడ్డూలాగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా అన్ని లడ్డూలు చేసుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేతితో మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి క్రాక్స్ లేకుండా ముద్ద అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లడ్డు చుట్టుకోవడానికి ముందు చేతికి ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని రవ్వని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. అప్పుడే మనకి రవ్వ చేతికి అంటుకోకుండా కరెక్ట్గా వస్తుంది. దీనిని ఇలా అప్పంలాగా చేసి అరిచేతిలో పెట్టి ఇలా పల్చగా నొక్కుకోవాలి. అందులో మనం చేసుకున్న క్యారెట్ లడ్డూని పెట్టి రవ్వతో క్యారెట్ని లీక్ కాకుండా నిదానంగా క్లోజ్ చేసి రౌండ్గా చుట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇది చాలా హెల్దీ స్వీట్. మామూలుగా క్యారెట్ పిల్లలకి ఇస్తే తినడానికి అంత ఇష్టపడరు కదా, కానీ ఇలా కొత్తగా స్వీట్ చేసి ఇవ్వండి. ఒక్కటి కూడా మిగిల్చకుండా 1కి 10 తినేస్తారు. దీనిని ఇలా సగానికి కట్ చేస్తే చూడండి పైన వైట్ కలర్లో లోపల ఆరెంజ్ కలర్లో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీకు ఈ క్యారెట్ రవ్వ లడ్డు నచ్చిందా? అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.